జూబ్లీహిల్స్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉండగా, అధికార కాంగ్రెస్ కూడా ఈ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగానే ఈ బై ఎలక్షన్పై స్పెషల్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్గా మారింది. జాగృతి సంస్థ నుంచి అభ్యర్థి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలపనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికకు సంబంధించిన కార్యాచరణను సైతం రూపొందించినట్లుగా సమాచారం. ఇందుకోసం కవిత కీలక నేతలతో సమావేశమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇస్తుందన్న ప్రచారం నడుస్తుండగా కవిత సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నికలో జాగృతి అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని పోటీలు దింపే యోచనలో కవిత ఉన్నారని సమాచారం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక్కో అడుగు వేస్తోంది. అందుకోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. అందుకే అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ముఖ్యంగా భావిస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావించగా, ఇక తాజాగా జాగృతి అభ్యర్థి కూడా బరిలో దిగనున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.